హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ధనం మూలం ఇదం జగత్లో భాగంగా మనం ఈరోజు మాట్లాడుకోబోయే అంశం వచ్చేసి మన నెలవారీ సరుకులు ఎక్కడ కొంటున్నాం అనే అంశం. నెలవారీ సరుకులు అంటే కందిపప్పు, మినపప్పు, ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ మొదలైనవి ఎక్కడ కొంటున్నాం, ఎంత రేటుకు కొంటున్నాం, ఎక్కడ కొనడం వల్ల మనం డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఇంతకు ముందు రోజుల్లో అయితే పచారీ కొట్టులు ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో గల్లీకి ఒక సూపర్ మార్కెట్ వచ్చేసింది. మనమందరం ఎప్పుడో ఒకసారి సూపర్ మార్కెట్ చూసే ఉంటాం. అందులో మెయిన్ డోర్కు దగ్గరలోనే యజమాని దర్జాగా కూర్చొని ఉంటాడు. అందులో ఉన్న సరుకులన్నీ నీట్గా ప్యాక్ చేసి వరుస క్రమంలో అమర్చి ఉంటారు. ఇన్ని రోజులు పచారీ కొట్టులో సరుకులు కొన్న మనం అద్దాల డోర్లో నుండి అవన్నీ చూసేసరికి ఆకర్షితులమై అబ్బా భలేగా ఉంది కదా అని ఒకసారి వెళ్దామని అనిపిస్తుంది. మొదటిసారి వెళ్ళేటప్పుడు కొంచెం జంకుతూనే లోపలికి అడుగుపెట్టినా వెంటనే అక్కడ ఉన్న ఏసీ గాలి ఒకవైపు నుండి చల్లగా తగులుతుంది. మళ్ళీ దానికి సెంట్రల్ ఏసీ. ఇవన్నీ చూసేసరికి మీరైనా నేనైనా ఎవరైనా సరే ఆకర్షితులవ్వడం ఖాయం. ఓకే, ఇంకా అందులోకి అడుగు పెట్టామా, మనకు ముందు వరుసలో కనిపించేవి బై వన్ గెట్ వన్ ఆఫర్స్. మన ఆడవాళ్లకు ఫ్రీ అంటే చాలు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనాలి అని మాత్రం అనిపిస్తుంది. అక్కడి నుండి ఎలాగో అలా తప్పించుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే 20% డిస్కౌంట్ లేదా 30% డిస్కౌంట్ అని చెప్పేసి ర్యాకులు కనిపిస్తాయి. ఇంకేముంది, ఒక బుట్ట తీసుకొని లెక్కలు వేయడం మొదలు పెడతాం. ఎలాగంటే 20% ఆఫర్లో ఉన్నవి కొనాలా, లేక 30% ఆఫర్లో ఉన్నవి కొనాలా, 20% ఆఫర్లో ఉన్నవి ఏవేవి కొనాలి, 30% ఆఫర్లో ఉన్నవి ఏవేవి కొనాలి అని చెప్పేసి లెక్క వేస్తూ ఉంటాం. ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఏమిటంటే ఆ సరుకులు మనకు ఇంట్లోకి అవసరమా లేదా అని కూడా మనం ఆలోచించాం. పైగా సమర్థించుకుంటాం, ఇప్పుడు అవసరం లేకపోయినా వచ్చే నెలకు ఉంటుందిలేండి, పైగా అప్పుడు ఈ ఆఫర్లు ఉంటాయో లేవో అని మనకు మనమే సమర్థించుకుంటూ ఉంటాం. ఏసీలో ఉండటం వల్ల అక్కడి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా పప్పు దినుసులు ఏవైనా సరే చెడిపోకుండా ఉండటం వల్ల అవి పాత స్టాకో కొత్త స్టాకో తెలియక కొనుక్కొచ్చామనుకోండి, ఇంటికి తెచ్చిన రెండవ రోజుకే అవి పాడైపోతాయి. వాటి మీద చిన్న స్టిక్కర్ ఉంటుంది, కానీ ఆ స్టిక్కర్ ఏమిటో కూడా మనకు తెలియదు. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బొంబాయి రవ్వ సూపర్ మార్కెట్లో ఏసీలో ఉండటం వల్ల పురుగు పట్టకుండా బాగానే ఉంటుంది. అది ఎక్స్పైరీ డేట్ వరకు కూడా బాగానే ఉంటుంది. అదే రవ్వను మనం కొనుక్కొచ్చి మన ఇంట్లో డబ్బాలో వేసిన 2-3 రోజులకే పురుగు పట్టిపోతుంది. అది గమనించారో లేదో మీరు ఒకసారి గమనించండి. మనమైనా మన ఫ్రిడ్జ్లో కూరగాయలు ఆకుకూరలు పెడుతూనే ఉంటాం. అవి దాదాపు వారం 10 రోజుల వరకు బాగానే ఉంటాయి కదా. అదే కూరగాయలను వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచితే అవి 3 రోజులకే మెత్తబడిపోతాయి. అలాగే కందిపప్పు, మినపప్పు లాంటి వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. సూపర్ మార్కెట్లో ఏసీ ఉండటం వల్ల అవి ఎన్ని రోజులైనా రంగు మారకుండా పురుగు పట్టకుండా ఉంటాయి. అలాంటి సరుకులు మనం కొనుక్కొచ్చి డబ్బాలో వేసి వాడుకుంటూ ఉంటామా, ఏసీలో నుండి బయటకు వచ్చిన వారం 10 రోజుల లోపలే అవి పురుగు పడతాయి. అదే హోల్సేల్ పచారీ కొట్టు విషయానికి వస్తే అక్కడికి వెళ్తే మనం ఒకే చోట కూర్చునో లేదా నిలబడో మనం చెప్పినవి కొట్టతను కట్టిస్తూ ఉంటాడు. అదే సూపర్ మార్కెట్ అయితే తిరిగి 1కి 2 సార్లు చూసి కొంటాం. ఆ స్వేచ్ఛ ఇక్కడ కిరాణా కొట్టులో ఉండదు. సూపర్ మార్కెట్లో కేజీ ప్యాకెట్, అర కేజీ ప్యాకింగ్ ముందే చేసి పెడతారు కాబట్టి మనకు వాటి నాణ్యతను చూసే అవకాశం ఉండదు. ఎంత చూసినా కానీ ఆ కవర్ పైనుంచి మనం గమనించాల్సిందే, కానీ వాటిని ఆ సరుకుల్ని మనం చేత్తో టచ్ చేయలేము. అదే కిరాణా షాప్ అనుకోండి, కందిపప్పు మినపప్పు అయినా వాటి నాణ్యతను చేత్తో పట్టి చూసి తీసుకుంటాం కాబట్టి మనం మోసపోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అదే ప్యాక్ చేసిన వాటిలో ఉన్నవి మంచివో కల్తీవో కూడా మనం చూడలేం కదా. ఇంకా ధరల విషయానికి వస్తే హోల్సేల్ పచారీ కొట్టు ధర కన్నా సూపర్ మార్కెట్లో ఒక 2 రూపాయలు ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్లకు ప్యాకింగ్ ఖర్చు ఉంటుంది, అది కాక ఏసీ ఖర్చు కూడా ఉంటుంది. పచారీ కొట్లో ఈ ఖర్చు లేకపోవడం వల్ల ఒక 2 రూపాయలు తక్కువగానే ఉంటాయి. మీరు డబ్బులు ఆదా చేయాలి అని అనుకుంటే హోల్సేల్గా ఉన్న పచారీ కొట్టుకు వెళ్ళడమే ఉత్తమము అని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.